ఒకప్పుడు మన భూప్రపంచం ఎంతో సస్యశ్యామలంగా ఉండేది. ఆ తర్వాత ఏలియన్స్ ఒక పథకంతో భూమి మీద కాలు మోపాయి. భూమి అంతమే వాళ్ళ లక్ష్యం. ఎన్నో యుగాలుగా భూమిని కాపాడుతున్న గోసే మేల్కొన్నాడు. పొంచి ఉన్న ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు సరికొత్త టీంని సిద్ధం చేశాడు. వాళ్లే పవర్ రేంజర్స్ మెగా ఫోర్స్. సారీ. కొత్తగా వచ్చింది నువ్వే కదా? మాట్లాడుతుంది నీతోనే. నాకంటే తనే బెస్ట్ అంటే నేను ఒప్పుకోను. న్యూ కామర్స్ ఏమంటావు తెలుసా? ఫ్రెష్ మీట్. అది కాదు, ట్రాయ్ వాళ్ళని ఏమన్నా చేస్తాడేమో. ట్రాయ్ గురించి నీకు తెలీదు, కంటి చూపుతో చంపేస్తాడు. ఓ, నీకేమైందమ్మా? ఏడుపు వస్తుందా? నా కళ్ళలోకి సరిగ్గా చూడు. కన్నీళ్లు కనిపిస్తున్నాయా? రా వెళదాం. ఈ కుర్రా నాకు నచ్చలేదు. వాళ్ళు చాలా మొరటుగా ఉన్నారు కదా, ఎవరో ఒకరు గుణపాఠం చెప్పాల్సిందే. హఠాత్తుగా భయపడి వెళ్ళిపోయాడు. అసలు నువ్వేం చేసావు ట్రాయ్? నేనేం చేయలేదు. మర్యాద దాన్ని నాకు ఇచ్చేయండి, కింద పడితే చచ్చిపోతుంది. ఆపండి, దానికి ప్రాణాలు పోతాయి. ప్లీజ్ మీకు దండం పెడతాను, వదిలేయండి. ఏడుపు వస్తుందమ్మా? ఏడవనుందా? ఒక్క నిమిషం, తనకి కోపం వచ్చినట్టుంది. ఇదిగోమ్మా. అబ్బా, నువ్వు బలవంతుడివి కావచ్చు, ఎదుట వాళ్ళని బలహీనులుగా చూడొద్దు. నీ చేతిలో ఉందే ఈ కీటకం కూడా చిన్నదే. చిన్నదానికైనా మర్యాద ఇవ్వడం మర్యాద. ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. నీ సంగతి తర్వాత తెలుస్తా. థ్యాంక్ యూ. ఏంటిది? ఇది హాల్టమిన్ క్రిప్టిన్, చాలా అరుదైనది. థ్యాంక్ యూ. కూల్. వాట్ ఎ గాయ్. అడ్మిరల్ ఈ ఓటమిని సహించలేకపోతున్నాడు. సో ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు గ్రిపాక్స్? అప్పగించిన కార్యాన్ని నువ్వు నెరవేర్చగలవా? నా గురించి ఏమనుకుంటున్నావు? రెడ్ రేంజర్ ని అంతం చేసే అవకాశం కుదిరినా నువ్వు దాన్ని ఉపయోగించుకోలేని బలహీనుడివి. నేను బలవంతుణ్ణి. అయితే నిరూపించుకో. యుద్ధంలో ఒకసారి ఓడిపోయి వచ్చిన నీకు ఈసారైనా గెలుస్తావన్న నమ్మకం నాకు లేదు. ఎవరు మొయ్? రేంజర్ని అంతం చేసేది నేనే. నేను ఎంత బలవంతుణ్ణో చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం? రాకీ తలదించుకునే విధంగా గెలిచి చూపించాలి. రాకీతో పాటు ఆ పవర్ ఏంజల్స్ కూడా నేను చేతకాని వాణ్ణి అనుకుంటున్నారు. నేనేంటో చూపిస్తాను. ఎవరు కని విని ఎరుగుని విధంగా నేను దాడి చేస్తాను.
హలో, ఎక్కడికి పారిపోతున్నావు నాన్న? నా దగ్గరికి రాకండి. మాకు ఆ కీటకాన్ని చూడాలని ఉంది. రేయ్, నిన్ను కాపాడటానికి ఇక్కడ ఎవ్వరూ లేరు. నీ దగ్గరున్న ఆ కీటకాన్ని ఇప్పుడు మేము నలిపేస్తాం. ఎవరైనా మనుషులు దొరికితే వాళ్ళని అంతం చెయ్యాలి. దాన్ని చూసి రేంజర్స్ నా దగ్గరికి వస్తారు. ఏయ్, అది ఏడవండి. మీ అరుపులు కేకలు రేంజర్స్ కి వినపడాలి. మీ భూమి మీద అతి శక్తివంతమైన వాడితో నేను పోరాడాలి. అందుకు మిమ్మల్ని నేను ఎర్రవేస్తాను. దయచేసి మమ్మల్ని చేయకు. కావాలంటే నీకు డబ్బులు ఇచ్చేస్తాను. వాళ్ళని వదిలేయి. నన్ను వదలమని అనే ధైర్యం ఎవరికి ఉంది? కండ బలం గొప్పది కాదు, గుండె బలంతో ఏదైనా చెయ్యొచ్చు. ఏమన్నావు? చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. నువ్వు కూడా బలహీనమైన మనిషివే. కీటకాల శక్తి యుక్తుల గురించి తెలుసుకునే దమ్ము ఎవరికి ఉంది? నీకు నేను నేర్పిస్తాను. ఏంటి పారిపోవటం లేదు? పిల్ల మానవుడా, నువ్వు మూర్ఖుడివా లేక ధైర్యవంతుడివా? పిల్లల మీద కాదు నీ ప్రతాపం చూపించాల్సింది. బాగుంది. అంతా నా పథకం ప్రకారమే జరుగుతోంది. అతన్ని ఇక్కడి నుంచి పంపించాయి. ఇక్కడి నుంచి వెళ్ళిపో. మీ రేంజర్స్ అందరినీ అంతం చేసిన తర్వాత ఈ మానవులందరినీ నేను అంతం చేస్తాను. అతన్ని మనం ఎదిరించలేకపోతున్నాం. అయినా పట్టు వదలకూడదు. ఎంత నిప్పు వచ్చినా మీరు నన్ను ఏమీ చేయలేరు. స్నేక్ యాక్స్. నా శక్తి ముందు మీ ఇద్దరు ఎందుకు పనికిరారు? కండబలం ఉన్నంత మాత్రాన నువ్వు గెలవలేవు. పొరపడుతున్నావు. నీ వాళ్ళలాగే నువ్వు అంతమైపోతావు. అలాగా? బలహీనుల్ని అంతం చేసి గెలిచేవాడే బలవంతుడు. అంటే నేనే బలవంతుణ్ణి. బలం కాదు, మనోబలం ముఖ్యం. శక్తిని ఉపయోగించే విధానం ఇది. మీటివర్ షాట్. ఇద్దరు అయిపోయారు, ఇంకా ముగ్గురున్నారు. దాడి కొనసాగిస్తే వాళ్ళు కూడా అయిపోతారు. అటాక్ ఎక్కడ జరిగింది? గొసై, ఆ మాన్స్టర్ ఎక్కడ? దగ్గరలోనే ఉన్నాడు. జేక్ ఇంకా జియోలు అక్కడే ఉన్నారు. థ్యాంక్స్. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? జేక్, జియా, వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. హలో, లాభం లేదు. వాళ్ళిద్దరికి ఏమైందోనని నాకు భయంగా ఉంది. గాయ్స్, వాళ్ళు ఇక్కడే ఉంటే మనం వెతకొచ్చు. రండి. వాళ్ళని కనిపెట్టడం ఎలాగో నాకు తెలుసు. రండి వెళ్దాం. ఖచ్చితంగా ఇక్కడే ఉంటుంటారు. ఓ నో, జేక్, జియా, గాయ్స్, మీకేం కాలేదు కదా? లేవండి. ఏం జరిగింది? వద్దు, కాసేపు ఇలాగే కూర్చోండి, రిలాక్స్ అవ్వండి. నువ్వు బాగానే ఉన్నావుగా? క్రీపాక్స్ మమ్మల్ని కొట్టి వెళ్ళిపోయాడు. మీరు వచ్చే వరకు మేము అడ్డుకోవాలనుకున్నాం. మా ప్రయత్నం మేము చేశాం. ఇంతకు ముందు ఇప్పుడు అతన్ని చూడలేదు. ఇప్పుడు నగరం మీద దాడి చేయబోతున్నాడు. ఏమా, నువ్వు వాళ్ళని జాగ్రత్తగా చూసుకో. నువ్వు నాతో రా. ఈ భూగణాన్ని ఎప్పుడో రెండు ముక్కలుగా చేసి ఉండాల్సింది. ఇన్నాళ్లకి ఆ అవకాశం వచ్చింది. ఇంకా భూమి వినాశనమే. ఓరి నాయనో, క్రీపాక్ సిటీ మీద దాడి చేస్తున్నాడు. పద, ఆలస్యం చేయడం మంచిది కాదు.
ఇక ఆపు క్రీపాక్స్, మేము వచ్చేసాం. ఈ యుద్ధం నీకు మాకే కదా. మొత్తానికి వచ్చావా రెడ్ రేంజర్? నీతో యుద్ధం చేసే మరో అవకాశం కోసం చూస్తున్నాను. ఇంతకు ముందు యుద్ధంలో నువ్వు తప్పించుకున్నావు. నేను తలుచుకోనుంటే నిన్ను ఆ యుద్ధంలోనే ఓడించేవాణ్ణి. నువ్వు నన్ను మోసం చేశావు. ఆ యుద్ధంలోంచి తప్పించుకున్నా, నువ్వు ఇప్పుడు తప్పించుకోలేవు. ఈసారి ఆ తప్పు జరగదు. మీరు జీవచ్చవాల్లా బతికుండాలి. నాశనమవుతున్న మీ ప్రపంచాన్ని చూసి కుళ్ళి కుళ్ళి ఎడవాలి. కీటకాలు ఈ లోకాన్ని ఆక్రమించుకుంటాం, మీరు చూడాలి. ఇది మార్ఫింగ్ టైం. గో గో మెగా ఫోర్స్. మెగా ఫోర్స్ బ్లూ, మెగా ఫోర్స్ రెడ్, మెగా బ్లాస్టర్. యా! బాగుంది. ఇప్పుడు నా వంతు. నేను ఎంత శక్తివంతునో ఇప్పుడు మీకు రుచి చూపిస్తాను. కిలికిలిగా ఉంది. ట్రై మే. డ్రాగన్ స్వార్డ్. షార్ట్ ప్రోగ్రామ్. మీ ఆయుధాలు ఎంత శక్తివంతమైనా సరే నా ముందు మీరు బలహీనులే. ఇక మిగిలినది నువ్వు నేనే రెడ్ రేంజర్. చెప్పు, నీకు కన్నీళ్ళు వచ్చేలా చెయ్యమంటావా? ఎడవడానికి నేనేమి చిన్న పిల్లాన్ని కాను. బాగుంది కదా. త్వరలో యుద్ధం పూర్తవుతుందని చెప్పానుగా. నీ అంతంతో ఈ యుద్ధాన్ని ముగిస్తాను. నిజానికి నువ్వు ఎంతో శక్తివంతుడు అనుకున్నాను రెడ్ రేంజర్. ట్రై. నో. మీట్ యువర్ షాట్. డిఫెన్స్ స్ట్రీమ్ యాక్టివేట్. నేను నిన్ను ఎంతసేపు పట్టుకోవాలో నాకే తెలీదు. నువ్వా ప్రాణానికి తెగించి నన్ను కాపాడావు. నీకేం కాలేదు కదా. నేను బానే ఉన్నాను. నువ్వు రిలాక్స్ అవ్వు. వాడి సంగతి నేను చూస్తాను. రెడ్ ని ఓడించే టాలెంట్ క్రీపాక్స్ కి ఉంది. అది నేను గ్రహించగలుగుతున్నాను. ఎలాగైనా తనని ఓడించాలి. నేను ఇప్పుడు నీకు సాయం చేయలేను. నువ్వు జాగ్రత్త. సెంటిమెంట్ చాలు, రా నాతో యుద్ధం చేయి. ఇట్స్ మార్ఫిన్ టైం. గో గో మెగా ఫోర్స్. ఈసారి నువ్వు నా చేతుల్లోంచి తప్పించుకోలేవు రెడ్ రేంజర్. ఓటమిని ఒప్పుకో, నీకు ప్రాణభిక్ష పెడతాను. ఓటమి ఒప్పుకోవడమా? అసాధ్యం. Hit my shot.
శక్తిహీనుడివయ్యా, కాపాడటానికి ఎవ్వరూ లేరు. వెళ్ళు, నా చిత్రహింసలు భరించలేక కన్నీళ్లు పెట్టుకో. ఆ తర్వాత నిన్ను అంతం చేస్తాను. ట్రాయ్, కన్నీళ్లు పెట్టుకో. ప్రాణభిక్ష పెట్టమని నా కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడు. సరిగ్గా కళ్ళలోకి చూడు, కన్నీళ్లు కనిపిస్తున్నాయా? ఏంటి? అద్భుతం, ఇక ఉపయోగించి సమయాన్ని వృధా చెయ్యను. సరైన సమయానికే వచ్చాను. ఓకే రేంజర్, మన ఇద్దరిలో ఎవరు శక్తివంతులో ఈ యుద్ధంలో ఇవాళే తేలిపోతుంది. లేదు, ఇది అసాధ్యం. కీటక జాతిలోని అతి శక్తివంతుడైన నేను ఒక మానవుడి చేతిలో అంతమవటమా? నేను బానే ఉన్నాను. అద్భుతం ట్రాయ్, నువ్వు సాధించగలవని నాకు తెలుసు. మాకు చాలా గర్వంగా ఉంది. నువ్వు ఖచ్చితంగా ఈ యుద్ధంలో గెలిచిండేవాడు గ్రే బాక్స్. కానీ నీ కోపమే నీకు శత్రువుగా మారి రెడ్ రేంజర్ కి గెలిచే అవకాశం ఇచ్చిందిరా మూర్ఖుడా. అయినా నీకు ఒక చిట్ట చివరి అవకాశం ఇస్తున్నాను, జోంబర్స్. ఇప్పుడు మరింత శక్తివంతుడయ్యాను. గైస్, ఇది మార్ఫిన్ టైం. మెగా ఫోర్స్, మెగా ఫోర్స్ ఎల్లో, మెగా ఫోర్స్ బ్లూ, మెగా ఫోర్స్ పింక్, మెగా ఫోర్స్ బ్లాక్. గోసే గెట్ మెగా జోడ్ యాక్టివేట్. Summon Megazords. Gosei Great Mega Force activate. Summon Megazords. Gosei Great Mega Force ready. వాడి కథ ముగిద్దాం. చూడు, వీడేం చేయగలడనుకున్నావు? ఇప్పుడు నిజంగానే పిచ్చివాణ్ణయ్యాను. ఏం చేస్తానో చూడు. ఏకాగ్రతతో పోరాడండి, వాడి అంతమే మన లక్ష్యం. అటాక్! అతను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు, ఓడించడం చాలా కష్టం. ఇప్పుడు చూడండి, మీ అందరిని అంతం చేస్తాను. గెలాక్సీ ఇమ్మీడియట్ షాట్. విక్టరీ అటాక్! మన శక్తి తగ్గిపోతుంది. వాడిని ఎదిరించడానికి శక్తి చాలదు. అవును, నిజమే. గోసాయ్, రేంజర్స్ కి మీ సాయం కావాలి. ఏంటిది? ఏం జరుగుతోంది ఇక్కడ? గోసాయ్, వినిపిస్తోందా? అసలు ఇక్కడేం జరుగుతోంది? ఇప్పుడు నేనేం చేయాలి? కోసి, మీరు ఏం చేసి సహాయం చేయాలట? రాయ్, మిమ్మల్ని మీరు నమ్మడం చాలా ముఖ్యం. కొత్త శక్తుల్ని పొందే స్థాయికి మీరు ఎప్పుడో ఎదిగారు. వాటిని సమర్థవంతంగా ఉపయోగించుకోండి. ఇప్పుడు అల్ట్రా గోసే గ్రేట్ మెగాజార్డ్ సమయం వచ్చేసింది. థ్యాంక్ యూ గోసాయ్, మీ నమ్మకాన్ని వమ్ము చేయము. ఇది హైపర్ గోసాయ్ గ్రేట్ కార్డ్. ఈ కార్డ్తో మన జోడ్స్ అన్నిటిని ఆహ్వానించొచ్చు. యాక్టివేట్. Summon Megazords. రెడీ? రెడీ! ఏంటి?
విరుగుట కొరకే, అది మీకు తెలియదనుకుంటా. ఓకే, వాడి వీక్ పాయింట్స్ ఎక్కడున్నాయో కనిపెట్టండి. అలాగే. ఇదిగో ఇక్కడ. ఇప్పుడు ఒకేసారి. ఓకే, మన జోడ్ ఎంత శక్తివంతమైందో వాడికి చూపిద్దాం. సిద్ధంగా ఉండండి. విక్టరీ చార్జ్ యాక్టివేట్. రెడీ. మీరు ఎన్ని విక్టరీ చార్జెస్ ఉపయోగించిన వీకర్ నాదే. విక్టరీ చార్జ్ హైపర్ మెగా జోడ్. శక్తినంతా ఉపయోగించండి గాయ్స్. ఈ యుద్ధంలో మీరు గెలిచి ఉండొచ్చు, కానీ ఎంతో కాలం ఇలా గెలవలేరు. చివరికి నేనే గెలుస్తాను. మెగా రేంజర్స్, విజయం మన సొంతం. క్రీపాక్స్ అంతమైపోయాడంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఈ సంతోషంలో నేను కాస్త రిలాక్స్ అవుతాను. అవును, ఇప్పుడు మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైం. yes come on we can celebrate. అయితే ఆటపాటలతో సెలబ్రేషన్ మొదలెడదాం. కొడుతున్నావు. చాలే, ఎనర్జీ వేస్ట్ చేసుకోకుండా రా. నేను చాలా మంచి డాన్సర్ జియా. ఆపు, నీ గురించి నువ్వే డబ్బాలు కొట్టుకోకు. ఆగా. అది ఎక్కడుంది? దొరికావు. అద్భుతం ఫ్రెండ్, చాలా థ్యాంక్స్. అవతల వాడు చిన్నవాడైనా మనం గౌరవించి తీరాలి. దానికి దెబ్బ తగలకుండా లోపల పెట్టి. నిజం చెప్పిన ట్రాయ్, క్రీపాక్స్ ని అంతం చేసి నువ్వు ఒక అద్భుతాన్ని సృష్టించావు. ఆ మొండి వాళ్ళని పూర్తిగా మార్చేసి మంచి వాళ్ళని చేసావు. థ్యాంక్స్. క్రీపాక్స్ తో ఈ సమస్య ఇంకా పూర్తి కాలేదు. ముందు ముందు ఏం జరుగుతుందో. ట్రాయ్, డ్యూడ్ రిలాక్స్. ఈ రోజు మనం సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. అవును.